specialty hospital. To my left is, I'm a cardiologist, and to my left is Dr. Praveen. He's a nephrologist, Dr. Pranuti, neurologist, and Dr. Sundar, physician. ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఆర్గనైజ్ చేయడానికి కారణం ఏంటంటే రేపు వరల్డ్ డయాబెటీస్ డే. మనందరికీ తెలుసు వరల్డ్ డయాబెటీస్ డే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, పర్టికులర్లీ మన దేశానికి. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో డయాబెటీస్ అనేది చాలా విపరీతంగా వ్యాపించింది. అండ్ ఇండియాని నిన్నగాక మొన్నటిదాకా వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ చైనాలో ఇంకా ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ బిరుదు మనకి పోయింది. బట్ మనకు తెలుసు డయాబెటీస్ అనేది ఇండియాలో ఒక పెద్ద ప్రాబ్లం. 100 మిలియన్కి మించిన నంబర్ ఆఫ్ డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. 100 మిలియన్ అండ్ 10 crores హ్యూజ్ నంబర్ ఆఫ్ పేషెంట్స్. అండ్ మన తెలంగాణ రాష్ట్రము రాష్ట్రాల వారీగా చూస్తే నంబర్ 4 ఇన్ ఇండియా ఇన్ నంబర్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇప్పుడు మన స్టేట్లో 8.7%, మొత్తం దేశంలో 8.7% అయితే యావరేజ్గా, తెలంగాణలో 14 to 18% ఆఫ్ పేషెంట్స్ సబ్జెక్ట్స్ ప్రజలు డయాబెటీస్తో బాధపడుతున్నారు. సో డయాబెటీస్ అనేది ఎంత పెద్ద 100 మిలియన్ టోటల్, తెలంగాణలో 14 to 18%, ఇండియా యావరేజ్ కంటే ఆల్మోస్ట్ డబల్. ఓకే, సో మనము డయాబెటీస్ గురించి ఎందుకు పర్టికులర్గా తెలుసుకోవాలి అంటే, డయాబెటీస్ అనేది మన బాడీలో అనేక ఆర్గన్స్ని, ఇప్పుడు ఇక్కడ మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ కానీ, న్యూరాలజీ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, కిడ్నీస్ కానీ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇంకా చెప్పుకుంటుంటే చాలా ఉంది. డయాబెటీస్ వల్ల కార్డియోవాస్కులర్ సిస్టమ్ గురించి నేను మాట్లాడతాను. బేసికల్గా హార్ట్ అనేది ఎఫెక్ట్ అయ్యేది మెజారిటీ ఆఫ్ పేషెంట్స్లో రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం వల్ల. సో దీనికి పేషెంట్స్కి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా అన్స్టేబుల్ యాంజినా రావచ్చు, కొన్నిసార్లు 2-3 హార్ట్ అటాక్స్ రావడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. బ్లాక్స్ కాకుండా వేరే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అవ్వడం, డయాబెటిక్ కార్డియోమైపతి అంటారు, అది కూడా ఒక కంట్రిబ్యూటింగ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరు. 80% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి హై బీపీ ఉంటుంది. సో ఇప్పుడు సివియారిటీ ఆఫ్ ప్రాబ్లమ్ని మీరు అర్థం చేసుకోవచ్చు. 80%